విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ 4.5 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేసింది. విభజన చట్టంలోని హామీలను పాలకులు పట్టించుకోకపోయినా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను మర్చిపోలేదు. రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ వివిధ రూపాల్లో తమ ఆందోళన కొనసాగించింది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసింది. కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం.